జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. నమస్తే. ఉత్తరప్రదేశ్లో తప్పు చేశారంటే చాలు బుల్డోజర్ యాక్షన్ మొదలైపోతుంది. ఇక ఆక్రమణలకు పాల్పడ్డారంటే ఎలాంటి వాళ్ళనైనా యోగి ప్రభుత్వం వదిలిపెట్టదు. ఆక్రమణలు చేపట్టిన ప్రాంతంలో ఎలాంటి కట్టడాలున్నా కూడా డోంట్ కేర్ అంటూ దూసుకుపోవటమే యోగి సర్కార్ నైజం. తాజాగా లక్నోలో ఆక్రమణలపై అధికారులు ఉక్కుపాదం మోపారు. లక్నో డెవలప్మెంట్ అథారిటీ, లక్నో మున్సిపల్ కార్పొరేషన్, పోలీస్ అధికారులు కలిసి లక్నోలోని అక్బర్ నగర్ లో అక్రమ నిర్మాణాలపై బుల్డోజర్ యాక్షన్ ని ప్రారంభించారు. ఫిబ్రవరి 26 నుండి అక్రమంగా కట్టుకున్న ఇళ్లు, దుకాణాలను బుల్డోజర్లతో ధ్వంసం చేయటం మొదలుపెట్టారు. కుక్రైల్ నదిపై అక్బర్ నగర్ అనేక ఇళ్లు, మదర్సాలు, దుకాణాలు అక్రమంగా నిర్మించారు. ఇన్నేళ్లు అడిగేవారు లేరని హ్యాపీగా ఉన్నారు. యోగి మార్క్ యాక్షన్ మొదలవ్వగానే అందరూ వేరే ప్రాంతాలకు వెళ్లిపోతూ ఉన్నారు. లక్నో నగర్ నిగమ్, ఎల్డీఏ బృందాలు పోలీస్ భద్రతా మధ్య కూల్చివేత డ్రైవ్ ని నిర్వహించారు. లక్నో చుట్టుపక్కల నదీ పరివాహక ప్రాంతాల సుందరీకరణ పనులు జరుగుతూ ఉండటంతో అధికారులు అక్రమ కట్టడాలను తొలగిస్తున్నారు. అక్బర్ నగర్ ఫేజ్ 1, ఫేజ్ 2లో 1068 అక్రమ నిర్మాణాలున్నాయని జాగరణ్ నివేదిక పేర్కొంది. అందులో 4 అంతస్తుల బిల్డింగ్స్ కూడా ఉన్నాయి. అంతేకాదు మదర్సాలు కూడా నిర్మించారు. ఫిబ్రవరి 24న ఉన్నత స్థాయి సమావేశంలో అక్రమ నిర్మాణాల కూల్చివేత విషయంలో అధికారులు ఓ నిర్ణయానికి వచ్చారు. అక్బర్ నగర్ లో అక్రమ నిర్మాణాలను అధికారులు తొలగించాలని ఫిక్స్ అయి అన్ని ఏర్పాట్లు చేశారు. అక్బర్ నగర్ ఆక్రమణ కేసుకి సంబంధించిన పత్రాలను న్యాయ విభాగం కూడా పరిశీలించింది. ఫిబ్రవరి 21న అలహాబాద్ హైకోర్టు ఆక్రమణల విషయంలో కీలక తీర్పునిచ్చింది. హైకోర్టుని ఆశ్రయించని అక్రమ నివాసితులపై చర్యలు తీసుకోవడానికి లక్నో డెవలప్మెంట్ అథారిటీకి అనుమతించింది. జస్టిస్ వివేక్ చౌదరి, జస్టిస్ ఓపీ శుక్లాలతో కూడిన డివిజన్ కోర్టు 800 మంది ఆక్రమణదారులు దాఖలు చేసిన రిట్ పిటిషన్లను విచారించింది. కోర్టుని ఆశ్రయించిన వ్యక్తులపై చర్యలు తీసుకునే స్వేచ్ఛ ఎల్డీఏకి ఉందని డివిజన్ బెంచ్ స్పష్టం చేసింది. ఎల్డీఏ 13 అక్టోబర్ 2023న ఉత్తరప్రదేశ్ అర్బన్ ప్లానింగ్ అండ్ డెవలప్మెంట్ యాక్ట్ 1973లోని సెక్షన్ 27(1) ప్రకారం అక్రమ నిర్మాణాన్ని కూల్చివేయడానికి ఉత్తర్వులు జారీ చేయగా దానిపై హైకోర్టు స్టే విధించింది. అయితే ఫిబ్రవరి 21న పిటిషన్ దాఖలు చేయని అక్రమ నిర్మాణాలను కూల్చివేయడానికి మాత్రం ఎల్డీఏకు హైకోర్టు అనుమతి మంజూరు చేసింది. గతేడాది డిసెంబర్ 25న అక్బర్ నగర్ లోని పలు అక్రమ ఇళ్లను ఎల్డీఏ కూల్చివేసింది. దాదాపుగా 2500 మంది ముస్లింలకు చెందిన అక్రమ ఇళ్లు అప్పట్లో బుల్డోజర్ తో కూల్చేశారు. ఎవరడుగుతారులే అనే ధైర్యంతో ఆ ప్రాంతంలో ఇష్టానుసారం ఇళ్లను నిర్మించుకున్నారు. అయోధ్యకు వెళ్లే రహదారికి ఇరువైపులా అక్రమంగా దాదాపుగా 101 షోరూంలు నిర్మించారు. 2017లో సీఎం యోగి ఆదిత్యనాథ్ నేతృత్వంలోని ప్రభుత్వం ఆమోదించిన గోమతి రివర్ ఫ్రంట్ ప్రాజెక్టులో భాగంగా అక్బర్ నగర్ ఫేజ్ 1, ఫేజ్ 2తో సహా రాజధాని పరిసర ప్రాంతాలను సుందరీకరించడంపై యూపీ ప్రభుత్వం దృష్టి సారించింది. ప్రభుత్వం కూల్చివేతకు ఆదేశించే ముందు లక్నో డెవలప్మెంట్ అథారిటీ అక్బర్ నగర్ ఫేజ్ 1, ఫేజ్ 2లలోని సెటిల్మెంట్లను ఆక్రమణలుగా ప్రకటించి ఆగస్టులో వాటిని తొలగించాలని ఆదేశించింది. అక్బర్ నగర్ లోని చాలా మంది నివాసితులు తాము సుమారు 40 సంవత్సరాలుగా ఇక్కడ ఉంటున్నామని పేర్కొంటూ రిట్ పిటిషన్ ను దాఖలు చేశారు. అయితే అక్బర్ నగర్ నివాసితులు నదీ గర్భంపై యాజమాన్యాన్ని క్లెయిమ్ చేయలేరని ఎల్డీఏ వాదించింది. తాము పేదలమని పలువురు పిటిషనర్లు హైకోర్టుకి తెలియజేయగా లక్నో డెవలప్మెంట్ అథారిటీ ప్రభుత్వ భూమిని అక్రమంగా ఆక్రమించిన 72 మంది మిలియనీర్ల జాబితాను హైకోర్టుకి సమర్పించి షాక్ ఇచ్చింది. జీఎస్టీ, ఆదాయపు పన్ను రిటర్న్ డేటా ప్రకారం కుక్రైల్ నదిని ఆక్రమించి నిర్మించిన ఈ షోరూంల యజమానుల రోజువారీ ఆదాయం 15 నుండి 20 లక్షల మధ్య ఉంటుంది. వారి పత్రాలలో దాదాపుగా 3 కోట్ల వరకు వార్షిక టర్నోవర్ ని సూచించాయి కూడా. ఇక పిటిషనర్లకు జీఎస్టీ, ఆదాయపు పన్ను రిటర్నులు, అలాగే ఆస్తి వివరాలను దాఖలు చేయాలని గతంలో హైకోర్టు ధర్మాసనం కోరింది. 13 మంది పిటిషనర్లు మాత్రమే సమాచారాన్ని కోర్టుకి ఇవ్వగా మరికొందరు మరింత సమయం కోరారు. ఈ షోరూంల యజమానులకి గోమతి నగర్ లాంటి పాష్ ఏరియాలతో సహా అనేక ప్రాంతాల్లో 5 నుండి 6 బంగ్లాలున్నాయి. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ఆక్రమణలపై కఠిన చర్యలు తీసుకుంటోంది. ఫిబ్రవరి 14న బరేలీ డెవలప్మెంట్ అథారిటీ కూడా ఇలాంటి చర్యలే తీసుకుంది. ఆక్రమణలకు పాల్పడిన వారిని సీఎం యోగి ఆదిత్యనాథ్ ఎట్టి పరిస్థితుల్లోనూ విడిచిపెట్టడం లేదు. ఇక అధికారులను ఆక్రమణలను తొలగించకుండా పారిపోయేలా బెదిరించాలని భావించిన ఎంతో మంది ఇప్పటికే కటకటాల పాలయ్యారు. వారి ఆస్తుల మీద కూడా బుల్డోజర్ యాక్షన్ ను మొదలు పెట్టడంతో గప్చుప్ గా ఉండిపోతున్నారు. వీలైతే కోర్టులను ఆశ్రయిద్దాం లేదా సైలెంట్ గా ఉండటమే బెటర్ అని చాలా మంది భావిస్తున్నారు.
ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.